హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, పవన్ ని తొక్కేస్తున్న చంద్రబాబు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదు, చిన్న చిన్న వర్క్స్ మాత్రమే ఆయన వాడుకుంటున్నారు తప్పితే ఎటువంటి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు అంటున్నారు. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారంటారు సార్? మేబీ ఈ వార్త ప్రధానంగా వైసీపీ ప్రచారంలోకి తీసుకొస్తుంది. ఎందుకంటే వైసీపీకి పవన్కి చంద్రబాబు మధ్య గొడవ ఏమన్నా వస్తుందేమో అన్న ఒక ఆశ ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి ఉంటే మాత్రం నెక్స్ట్ కూడా వాళ్ళు విన్నింగ్ టీం అవుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సాధ్యంగానే ఒక కాంబినేషన్ని, కమ్మ కాపు కాంబినేషన్ని సెట్ చేయగలిగారు వీళ్ళిద్దరు. అందులో ప్రధాన రోలు పవన్ కళ్యాణ్ది, చంద్రబాబుది కాదు. పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు ఈ కూటమి అధికారంలోకి వస్తుందని ఎవరు నమ్మేవాళ్ళు కూడా కాదు. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో బలంగా వ్యతిరేకత కనిపించింది. చంద్రబాబుకి రావాల్సినంత సింపతి రాలేదు, రోడ్ల మీదకి ఎవరు జనం రాలేదు, కేడర్ కూడా నిర్వీర్యం అయిపోయారు, నాయకులు కూడా చేతులు ఎత్తేసారు. అటువంటి ఒక పరిస్థితిని సడన్గా తిప్పగలిగింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం, పవన్ కళ్యాణ్ నిలబడడంతో మళ్ళీ తెలుగుదేశం శ్రేణులకు ఊపిరి వచ్చింది, ధైర్యం వచ్చింది. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ని వాళ్ళు వదలలేదు, పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళని వదలలేదు. అలాగా ఓట్ ట్రాన్స్ఫర్ అంటే కెమిస్ట్రీ, అర్థమెటిక్ అంటారు, ఈ రెండు కూడా వర్కౌట్ అయినాయి. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయింది, అర్థమెటిక్ వాళ్ళ ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అయినాయి. సో దీన్ని బ్రేక్ చేయాలనే పవన్ కళ్యాణ్ని ఎందుకు ఎక్కువ టార్గెట్ చేశారు? జగన్ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ 3 పిల్లలు 4 పిల్లలు ఇవన్నీ ఎందుకు మాట్లాడాడంటే పవన్ కళ్యాణ్ని బ్రేక్ చేయాలనేది వాళ్ళ టార్గెట్. వాళ్ళకి ముందే తెలుసు వైసీపీకి ఈ కాంబినేషన్ సెట్ అయితే మనకు కష్టమని వైసీపీకి ముందు నుంచి ఐడియా అయితే ఉంది. అందుకనే దాన్ని దెబ్బతీయడానికి ట్రై చేసి అది రివర్స్ అయింది. ఇప్పుడు కూడా వాళ్ళ హోప్ ఏంటంటే గవర్నమెంట్ వచ్చింది, పవర్ వచ్చింది, పవర్ వచ్చినాక పవన్ కళ్యాణ్ ఎట్లాగూ చంద్రబాబు వాడుకొని వదిలేస్తాడు. సో ఎక్కడో ఒక చోట వీళ్ళకి గొడవ అవుతుంది. మామూలుగా లాజిక్ ఏంటి, లోకేష్ నెక్స్ట్ సీఎం కావాలి, చంద్రబాబు గోల్ అదే కదా. తన తర్వాత తను ఉన్నంత వరకు, యాక్టివ్గా ఉన్నంత వరకు తనే సీఎంగా ఉండాలి. తను కొంత ఏజ్ అయినప్పుడు లోకేష్ని సీఎంగా ప్రొజెక్ట్ చేయాలి. ఈ లోకేష్ సీఎంగా ప్రొజెక్ట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ కరిష్మా ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కూడా ఆయన నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయితే రేపు ఆయన సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు లోకేష్కి ఛాన్స్ ఉండదు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ని ఎలా కట్ చేయాలి అనేది చంద్రబాబు ఖచ్చితంగా చేస్తాడు అని అందరూ అనుకుంటున్నారు. అదైతే వైసీపీ వాళ్ళే కాదు, జనరల్గా తెలుగుదేశంలో ఉండేవాళ్ళు కూడా మా చంద్రబాబు ఏమి మామూలుడు కాదు సార్, పవన్ కళ్యాణ్ కట్ చేస్తాడు, ఆయనకి తెలిసి ఎలా కట్ చేయాలో అని చెబుతున్నారు. అది ఉండే అవకాశం ఉంది. ఎవరికైనా తన కొడుకు మళ్ళీ సీఎం కావాలనుకుంటాడు, కానీ పవన్ కళ్యాణ్ సీఎం అయ్యి తన కొడుకు సీఎం దగ్గర పనిచేయాలని అనుకోడు కదా. సో ఇది ఈ యాంగిల్లో ఉంది. అయితే మనకి ఇప్పటి వరకు చూస్తున్న దాని ప్రకారం పవన్ కళ్యాణ్కి నిజంగానే కీ రోల్ ఉందా అంటే కీ రోల్ అయితే కనబడలేదు. లోకేష్కు ఉన్న కీ రోల్ ఇప్పటికీ లోకేషే పవర్ సెంటర్గా మనకు కనబడుతుంది. ఏదైనా రాష్ట్రంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే అది లోకేషే తప్ప పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ కూడా మనం కానీ గమనిస్తే ఆయనకిచ్చిన 5 శాఖల్లో మాత్రమే ఆయన సమీక్షలు చేసుకోవడం, దాని చుట్టూ మాత్రమే పనిచేసుకుంటున్నాడు. కొత్తగా ఇప్పుడు ఈ వార్త ఎందుకు నిన్న మొన్న వైరల్ అయిందంటే కొత్తగా ఒక పెద్ద పోస్ట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్కి అని తెలుగుదేశం వాళ్ళు ప్రచారంలో పెట్టారు. ఆ పోస్ట్ ఏంటంటే 5 నుంచి 10 లక్షల చెట్లు నాటే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జిగా పెట్టాడు. దానివల్ల పవన్ కళ్యాణ్ పవర్ ఏం పెరుగుతుంది, అదొక సామాజిక కార్యక్రమం, అది పవన్ కళ్యాణ్ లేకపోయినా నడుస్తుంది. సో దానికి ఇన్ఛార్జిగా పెట్టడం గ్రేట్ ఎలా అవుతుంది అనేది ఒక వెర్షను. ఎందుకంటే రామోజీరావు సంతాప ఇది చేసినప్పుడు రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్లలో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిని ఫోటో లేదు. అదే తెలంగాణ, కర్ణాటకలో ఏ ప్రోగ్రాం చేసినా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు పెడుతున్నారు. సో చంద్రబాబు మెల్లమెల్లగా పవన్ కళ్యాణ్ని అవాయిడ్ చేస్తున్నాడు. అప్రధానమైన మంత్రిత్వ శాఖలు మాత్రం పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు. ఈ ఇంపార్టెంట్ శాఖలు ఏవి ఇవ్వలేదు. ఏదో అటవీ శాఖ, పర్యావరణ శాఖ, రూరల్ డెవలప్మెంట్ ఇవి ఇచ్చారు. అందులో కూడా మళ్ళీ సెర్పు లాంటి దాన్ని పవన్ కళ్యాణ్ నుంచి తీసుకునేశారు. సో అందువల్ల చంద్రబాబు ఏంటంటే ఆయనకు తెలుసు ఒక వ్యక్తిని రేంజ్ని ఎలా పెంచాలి, రేంజ్ని ఎలా తగ్గించాలి అనేది ఆయనకు బ్రహ్మాండంగా తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ని అలా
మర్యాద ఇచ్చే చోట ఇస్తున్నాడు. ఇప్పుడు కలెక్టర్ల సమావేశంలో కూర్చోబెట్టాడు పవన్ కళ్యాణ్ని. అక్కడ మళ్ళీ ఏంది పవన్ కళ్యాణ్ ఆయన అనుభవం నుంచి నేను నేర్చుకుంటాను, ఆయన నాకు నేర్పించాలి, ఈ మాటలు మాట్లాడాడు తప్ప పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి కనబడలేదు. ఇప్పటి వరకు చూస్తే పవన్ కళ్యాణ్కి ఇవన్నీ తెలియదా? అందరికీ తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్కి తెలియకుండా ఉంటుందా? చంద్రబాబు నన్ను సీఎం కానేకుండా కొడుకుని సీఎం అవ్వడానికే ట్రై చేస్తాడని పవన్ కళ్యాణ్కి తెలీదా? పవన్ కళ్యాణ్ కూడా తెలివైన రాజకీయ నాయకుడే. ఆయన ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో నా రోల్ ఏంటి, నేను ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి అనేది తను ప్లాన్ చేసుకునే ఉంటున్నాడని నేను అనుకుంటున్నాను. అతనేం తెలివి తక్కువ రాజకీయ నాయకుడు అయితే కాదు. సో అతను పరిస్థితుల బట్టి మనం వెళ్ళాలి, ఇప్పుడు మనం డామినేట్ చేయకూడదు అనేది తనకుంది. ఎందుకంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అవసరం ఇప్పటికిప్పుడైతే లేదు, నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ ఖచ్చితంగా ఉంది. ఇప్పుడైతే గవర్నమెంట్ ఏమి కూలిపోదు, ఆయనకి 135 సీట్స్ ఉన్నాయి చంద్రబాబుకి. రెండోది ఈయన మద్దతు లేకుండా మోడీ ప్రభుత్వం ఉండే పరిస్థితి లేదు. అందువల్ల చంద్రబాబుని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టకుండా పవన్ కళ్యాణ్ వెళ్ళాలని పవన్ కళ్యాణ్ అనుకుంటాడు, అదే చేస్తున్నాడు. చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నిజంగా కీలకమైన పొజిషన్ ఇవ్వట్లేదు. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, దానికేమి ప్రత్యేక అధికారాలు ఉండవు, పేరుకి డిప్యూటీ సీఎం అంతే, ఆయన ఒక మంత్రి అంతే. కాకపోతే ఇంపార్టెంట్ వాటిలో తనకి ఇబ్బంది లేదనుకున్న వాటిలో ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఇప్పుడు మామూలుగా చాలా ఇళ్లల్లో నేను ఒక ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్తుంటా, భార్యాభర్తలు భార్య డామినేట్ చేస్తున్నట్టు కనబడతా ఉంటుంది జనాలకి. కానీ కీ డెసిషన్స్ అంతా ఎవరు తీసుకుంటుంటారు? భర్త తీసుకుంటుంటాడు. సో రియల్ పవర్ అంటే అర్థం ఏమి? డెసిషన్ మేకింగ్ ఎవడు తీసుకుంటున్నాడో వాడు పవర్ఫుల్. ఊరికి అరవడం కాదు, నలుగురిలో తిట్టచ్చు, నీకు బుద్ధి ఉందా లేదా, ఎంతసేపు వెయిట్ చేస్తా రా అనొచ్చు భర్తని. కానీ వాడికి తెలుసు ఎక్కడ డెసిషన్లు తీసుకోవాలి, ఈమెను ఎలా కంట్రోల్ చేయాలనేది వాడికి తెలుసు. సో రియల్ కంట్రోల్ అంతా భర్త పెట్టుకుని ఉంటాడు. ఈమెమో పైకి చూస్తే భార్య డామినేట్ చేస్తుందేమో అనుకుంటారు. నేను అందుకే ఎవరిన కలిసినా అడుగుతుంటా, మీ ఇద్దరిలో కీ డెసిషన్స్ ఎవరెవరు తీసుకుంటారని. మీ ఇద్దరం తీసుకుంటామని చెప్తుంటారు, కానీ అది ఫైనల్గా ఎవరు తీసుకుంటారో మనకు తెలిసిపోతుంది ఇంటరాక్ట్ చేసి. అలాగా ఇక్కడ కూడా ఏంటంటే కీ డెసిషన్స్ అంతా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నాడా, లోకేష్ వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే లోకేష్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఏదన్నా ఇంపార్టెంట్ పని కావాలనుకో, ఒక ఎన్ఆర్ఐకి ఇంపార్టెంట్ పని కావాలా, ఎవరిని కలవాలని ఆలోచించినప్పుడు లోకేష్ని కలవాలనేదే ఎక్కువ మంది నేను విన్నది కూడా. లోకేష్ని కలిస్తే మీకు పని అవుతుంది అనేది చెప్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ కలిస్తే పని అవుతుందని ఎవరు చెప్పట్లే. ఎందుకు? రియల్ పవర్ ఎక్కడుందో తెలిసిపోతుంది. ఈ డిసైడింగ్ ఫ్యాక్టరు అనేది లోకేష్ దగ్గరే ఉంది. ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్కి తెలీదా? తెలుసు. కానీ ఈ ఉన్న కాంటెక్స్టు, ఈ సిచ్యువేషన్లో మన రోల్ ఏంటి, మనం ఇప్పుడు కొత్తగా అనుకోని ఒక పరిస్థితి వచ్చింది, 100% స్ట్రైక్ రేట్ వచ్చింది, దీన్ని ఉపయోగించుకొని మన ముద్ర మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్దాము, చూద్దాము ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది, దాన్ని బట్టి మనం స్టెప్ తీసుకున్నాం అని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నాడు. అతని ఆలోచన కరెక్టే. ఎందుకంటే దుందుడుగ్గా వెళ్ళి ఉన్న పరిస్థితిని చెడుపుకోవడం అనేది పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీతో పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు, చంద్రబాబు ఒక క్లారిటీతో చంద్రబాబు వెళ్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం ఇప్పటికిప్పుడైతే వచ్చే అవకాశం లేదు. అది వైసీపీ వాళ్ళకి తెలుసు, అయినా కూడా ట్రై చేస్తున్నారు. ఎక్కడో పవన్ కళ్యాణ్కి తగ్గించేశారనో ఇంకోటి అని. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతున్నాడు చంద్రబాబు కూడా. సో అది పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్లేస్ని ఎంజాయ్ చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఎప్పుడు వస్తుంది? పవన్ కళ్యాణ్ అసంతృప్తికి గురైతే వస్తుంది. అసంతృప్తికి గురి కాడు పవన్ కళ్యాణ్. ఎందుకు గురి కాడంటే అతనికి క్లారిటీ ఉంది, నా రోల్ ఇది, ఇప్పుడు నేను ఇది చేస్తాను, ఈ 5 ఏళ్లలో ఇలా ఉందాము, మెల్లమెల్లగా మనం పెంచుకుందాం. అందుకనే పవన్ కళ్యాణ్ మనం గమనిస్తే జనసేన పార్టీ బలోపేతానికి ఈ మధ్య చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే అధికారం కూడా ఉంది కాబట్టి దాదాపు 10 లక్షల సభ్యత్వం ఎంతో టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారని చెప్తున్నారు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఏంటంటే, ఒకటి పార్టీ నిర్మాణాన్ని అభివృద్ధి చేసుకుంటూ రావడం, 2 తన ముద్ర పరిపాలనలో చూపించుకుంటూ రావడం, తను నేర్చుకోవడం. ఎందుకంటే ఆయనే చెప్పాడు నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయలేదని. కాబట్టి ఎడ్యుకేషన్ అంతకంటే ఎడ్యుకేషన్ ఏమి లేకపోయినా పర్లేదు, నిజానికి ఆయనకి మిగతా నాలెడ్జ్ ఉంది, పుస్తకాలు చదువుకున్నాడు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అతను అడ్మినిస్ట్రేషను ఇవన్నీ నేర్చుకోవడం,
ఈ క్రమంలో మెల్లగా మోడీ దగ్గర కూడా ఎలాగో అతనికి ఇంపార్టెన్స్ ఉంది. ఇవన్నీ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ స్లోగా ఇది చేస్తారు. ఎప్పుడు కూడా పవర్ అనేది ఒకేసారి అదేదో మ్యాజిక్ జరిగి రాదు. స్లో అండ్ స్టడీగా చేసుకుంటున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రయోజనాలకి చంద్రబాబు ప్రయోజనాల మధ్య వైరుధ్యం అయితే ఇప్పటికిప్పుడేం రాదు. వచ్చినప్పుడే ఆ ప్రాబ్లం అవుతుంది. వీళ్ళు దాన్ని ఆ వైరుధ్యాన్ని